గుడ్ మార్నింగ్. ఈ వారపు మాట వర్డ్ ఫర్ ఎ వీక్కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. నిద్ర లేచారు కదా, అందరూ కూడా వాక్యాన్ని చదువుకున్నారా, ప్రార్థన చేస్తున్నారని చెప్పి నమ్ముచ్చు ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన విడిచిపెట్టకుండా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఈ వారపు మాటగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యము చూసినట్లయితే, నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టెదను. నేడు వారి కనుల ఎదుట, ఎవరి ఎదుట? జీవితంలో మిమ్మల్ని చాలామంది వరకు మిమ్ములను మీ కుటుంబాలను కించపరిచే వాళ్ళు ఉంటారు. నీ స్థితి ఏట్రా, నువ్వేట్రా, నువ్వెంత, నీ బతుకెంత అని చెప్పి చాలామంది కూడా అవమానపరిచే మాటలు మాట్లాడుతుంటేవారు. యోసేపు జీవితంలో దేవుడు చూపించిన దర్శనములన్నీ కూడా తండ్రికి వివరించుకున్నాడు, తనకు అన్నదమ్ములకి చెప్పుకుంటే యోసేపు అన్నదమ్ములు అందరూ కూడా నువ్వెంతరా, నీ స్థాయి ఎంత అని చెప్పి అనేకమైన రకాలుగా హింసించారు. దేవుడు వాళ్ళ కనుల ఎదుటగానే యోసేపును ప్రధానమంత్రిగా దేవుడు తీసుకువెళ్ళాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కించపరుస్తున్నారా? నీ స్థితిని చూసి నేను అవమానపరుస్తున్నారా? కుటుంబీకుల్లో అందరిలో కల నువ్వు దరిద్రంలో ఉన్నావా? జీవితం అంతా కూడా, పరిస్థితులు అంతా కూడా నీకు వ్యతిరేకంగా అవ్వడం, అందరూ కూడా నేను కించపరచడం, ఫెయిల్ అయిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, అనేకమైన సమస్యలతో ఉన్నావా? ఈ దినమున, ఈ వారం నేను చెప్తున్నాను, నేడు వారి కళ్ళు ఎదుట దేవుడు నేను గొప్పగా చేయబోతున్నాడు. దేవుడు వాళ్ళందరి ఎదుటగా నేను గణపరచబోతున్నాడు. దేవుడు వాళ్ళందరి సమక్షంలో నేను గొప్ప చేసి ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. ఈ వారమున ఈ గొప్ప ఆశీర్వాదం దేవుడు మీ జీవితంలో కలుగజేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వారం కోసం. మహాదేవ, మా యేసయ్య, నీకే వేలాది వందనాలు తండ్రి. నాన్న, యెహోషువ 3వ అధ్యాయము 7వ వాక్యము చెప్పిన రీతిగా తండ్రి, నేడు వారి కనులు ఎదుట నువ్వు గొప్ప చేసి మొదలు పెడతాను అన్నావు ప్రభా. తండ్రి, మమ్ములను అభివృద్ధిపరచండి, మమ్ములను గణపరచండి, మమ్ములను ఒక మంచి స్థాయిలో పెట్టండి ప్రభా. ఎవరైతే హీన స్థితిలో, దరిద్రతలో, ఎవరైతే వాళ్ళ జీవితాలు బాధింపబడుతున్నాయో వాళ్ళందరూ బ్రతుకులు కూడా మార్చి వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మారులాగిన సహాయం దయచేయండి ప్రభా. ఈ వారం అంతా కూడా దీవించండి. ఈ వారము జరగబోతున్న ప్రతి ఒక్క పనులు కూడా, ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా చేయలాగిన, ప్రతి ఒక్క పని కూడా చక్కగా జరుగులాగిన సహాయం దయచేయండి ప్రభా. నీ మహిమ గల కార్యములు ప్రతి ఒక్క హృదయంలో, జీవితంలో జరుగులాగిన సహాయం దయచేయమని, నీవే కాపాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరూ దీవించును గాక. ఒక చిన్న విన్నపం మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్, దైవదీవెన నంబర్ 9398083696 9398083696 అనే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి మీ పేరు, మీ ఊరు మాకు వాట్సాప్ చేసినట్లయితే ప్రతి దినము కూడా ఎవ్రీడే వాట్సాప్ మెసేజ్ అనేవి పెట్టడం జరుగుతుంది. దయచేసి మీ పేరు, మీ ఊరు మట్టుకు ఆ నెంబర్కి దయచేసి పంపవలసిందిగా కోరుచున్నాను. ఆధ్యాత్మికంగా బలపడండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఈ వారము దేవుడు మీ అందరినీ గొప్ప చెయ్యును గాక. వాక్య పరిచయ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.